బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న భారత స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా మరోసారి చరిత్ర సృష్టించాడు. తొలిసారి తన కెరీర్లో 90 మీటర్ల మార్కును అధిగమించాడు. ఖతర్ వేదికగా జరుగుతున్న దోహా డైమండ్ లీగ్ 3వ రౌండ్లో ఈటను 90.23 మీటర్లు విసిరి ఈ ఘనత అందుకున్నాడు. ఇప్పటివరకు నీరజ్ అత్యుత్తమ ప్రదర్శన 89.94 మీటర్లు. 2022లో స్టాక్ హోమ్ డైమండ్ లీగ్లో నీరజ్ ఈ ప్రదర్శన చేశాడు. దోహాలో ఫేవరెట్ గా బరిలోకి దిగిన నీరజ్ అందుకు తగినట్లుగానే మంచి ఆరంభం అందించాడు. మొదటి రౌండ్లోనే 88.84 మీటర్లు విసిరాడు. రెండో రౌండ్లోనూ బాగానే విసిరినా అది ఫౌల్ అయింది. ఇక మూడో రౌండ్లో తన కెరీర్ బెస్ట్ ను అందించాడు. ఏకంగా 90+ మీటర్లు విసిరడం విశేషం. అయితే జర్మనీ ప్లేయర్ జూలియన్ వెబర్ 91.06 మీటర్లు చివరి రౌండ్లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. దీంతో నీరజ్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న భారత స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా మరోసారి చరిత్ర సృష్టించాడు. తొలిసారి తన కెరీర్లో 90 మీటర్ల మార్కును అధిగమించాడు. ఖతర్ వేదికగా జరుగుతున్న దోహా డైమండ్ లీగ్ 3వ రౌండ్లో ఈటను 90.23 మీటర్లు విసిరి ఈ ఘనతను అందుకున్నాడు. ఇప్పటివరకు నీరజ్ అత్యుత్తమ ప్రదర్శన 89.94 మీటర్లు. 2022లో స్టాక్ హోమ్ డైమండ్ లీగ్లో నీరజ్ ఈ ప్రదర్శన చేశాడు. అయితే దోహాలో ఫేవరెట్ గా బరిలోకి దిగిన నీరజ్ అందుకు తగినట్లుగానే మంచి ఆరంభం అందించాడు. మొదటి రౌండ్లోనే 88.84 మీటర్లు విసిరాడు. ఇక రెండో రౌండ్లోనూ బాగానే విసిరినా అది ఫౌల్ అయింది. ఇక మూడో రౌండ్లో తన కెరీర్ బెస్ట్ ను అందించాడు. ఏకంగా 90+ మీటర్లు విసిరడం విశేషం. అయితే జర్మనీ ప్లేయర్ జూలియన్ వెబర్ 91.06 మీటర్లు చివరి రౌండ్లో అత్యుత్తమ ప్రదర్శన చేశారు. ఇక దీంతో నీరజ్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.